ఇది వరకు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి స్వామివారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడు. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడట, స్వామి, నేను మీకు రోజూ బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను. పైగా నాకంటే గొప్ప భక్తుడు మీకెవరున్నారు స్వామి అన్నాడు. స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు, వాడిని వెళ్ళి ఒకసారి కలువు అన్నారు స్వామి. మరుసటి రోజు వెడదాం అనుకుని స్వామివారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద మట్టి తులసి దళాలు కనిపించాయి. అప్పుడు తొండమానుడు స్వామివారిని ప్రశ్నించగా, ఈ మట్టి దళాలు ఆ భీముడే నాకు సమర్పించాడు అని స్వామివారు చెప్పారు. మట్టి దళాలు స్వామివారికి నచ్చాయా అని తొండమానుడు మనసులో అనుకొని ఇతను ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచి నడిచి భీముడి ఇంటి దగ్గర స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తొండమాన్ చక్రవర్తి భీముడిని అడిగాడు, నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వెంకటేశ్వర స్వామికి నువ్వంటే చాలా ఇష్టం అని అన్నాడు. భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసే ముందు స్వామి నన్ను అనుగ్రహించావు, కుండలు చేసుకునే శక్తినిచ్చావు, అవి అమ్మితే 4 రూపాయలు వచ్చేట్టు చేశావు, వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూర్తికి సమర్పించేవాడు. ఏ పని మొదలుపెట్టినా, గోవిందా, నేను చేయడమేమిటి, నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారు, ఇతనేమో అంతా స్వామివారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదము. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి సమర్పించి తను తినేవాడుట. స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారు. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకుని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన వంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకు తొడిగారు. స్వామివారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్లమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామివారు. సారాంశం, ఎక్కడ భక్తి ఉందో అక్కడ వసుడైపోతాడు స్వామి. ఎక్కడ గర్వం అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.